మీ గొంతులో శబ్దం ఉంది, మీ హృదయంలో ధర్మం ఉందా? రాముల వారి ధైర్యం అరణ్యంలో కనిపించింది, ప్రజలను బెదిరించడంలో కాదు. రాముల వారి పేరు ద్వేషానికి ఉపయోగించవద్దు, శాంతికి ఉపయోగించండి. రాముల వారు ఉత్తమ పురుషులలో ఒకరు. రాముల వారు ఎంత కష్టం వచ్చినా సరే ధర్మాన్ని వదలలేదు. రాజు అయిన గర్వం కూడా లేదు. శత్రువుల పట్ల కూడా దయ చూపేవారు. మాట ఇచ్చిన తర్వాత ప్రాణాలైనా ఇచ్చేవారు రాముల వారు. తల్లిదండ్రుల మాట జవదాటేవారు కాదు. మరి మీరు అలా ఉన్నారా? నిజంగా మీకు రాముల వారి మీద గౌరవం ఉంటే రాముల వారి బాటలో ఎందుకు నడవడం లేదు? రాముల వారు మీతో చెప్పారా బలవంతంగా నా పేరుని పలికించండి ప్రజలతో అని? లేదు కదా. మరి రాముల వారికి ఇష్టం లేని పనులు మీరు ఎందుకు చేస్తున్నారు? ఊరికే ఉత్తుత్త మాటలకి జై శ్రీరామ్ అంటే సరిపోతుందా? అమలు కూడా చేయాలి కదా. రాముల వారిలాగా కూడా ప్రవర్తించాలి కదా. జై శ్రీరామ్ అనడంలో నాకేం అభ్యంతరం లేదు. జై శ్రీరామ్ అంటే రాముల వారికి జయం కలుగుగాక అని.